ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం పరమాణు నిర్మాణం. ఇందులో 79 నుంచి 83వ పేజీ వరకు రోదర్ఫర్డ్ పరమాణు నమూనా జేదే థామ్సన్ అవన్నీ చూసాం కదా. ఇప్పుడు రోదర్ఫర్డ్ చూద్దాం. ఎవరు పరమాణు నమూనాలో ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయో తెలుసుకోవాలని కుతూహలపడ్డాడంటే ఎర్నెస్ట్ రోదర్ఫర్డ్. ఎవరు పరమాణువులో ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయో తెలుసుకోవాలని కుతూహలపడ్డాడంటే ఎర్నెస్ట్ రోదర్ఫర్డ్. దానికి అతడు ఒక ప్రయోగాన్ని నిర్వహించాడు. ఆ ప్రయోగంలో వేగంగా చిరించి ఏ కణాలను పలుచటి బంగారు రేకుపై పడేటట్లు చేశాడంటే ఆల్ఫా కణాలను. అసలు ఆల్ఫా కణాలను బంగారు రేకుపై పడేటట్లు చేసింది ఎవరంటే ఎర్నెస్ట్ రోదర్ఫర్డ్. సింపుల్గా రోదర్ఫర్డ్ ఈ ప్రయోగాన్ని రోదర్ఫర్డ్ చేశాడు. దానికి అతడు ఒక ప్రయోగం నిర్వహించాడు. ఆ ప్రయోగంలో వేగంగా చిలిగించి ఏ కణాలు పలుచటి బంగారు రేకుపై పడేటట్లు చేశాడంటే ఆల్ఫా కణాలు. రోదర్ఫర్డ్ అనేవాడు ఆల్ఫా కణాలను బంగారు రేకుపై పడేటట్లు చేసి ప్రయోగాన్ని నిర్వహించాడు. అతను పలుచని బంగారు రేకు ఎంపిక చేసుకున్నాడు. ఎందుకంటే అది సాధ్యమైనంత పలుచని పొరగా మారగలదు. ఈ బంగారు రేకు సుమారు ఎన్ని పరమాణుల మందం కలిగి ఉంటుందంటే 1000 పరమాణుల మందం ఉంటుంది. ఈ బంగారు రేకు ఎన్ని పరమాణుల మందం ఉంటుందంటే 1000 పరమాణువుల మందం ఉంటుంది. ఏ కణాలు 2 యూనిట్ల ఆవేశం కలిగి ఉన్న హీలియం అయాన్లు అంటే ఆల్ఫా కణాలు. ఆల్ఫా కణాలు అనేవి 2 యూనిట్ల ఆవేశం కలిగి ఉన్న హీలియం అయాన్లు. ఏ కణాలు 2 యూనిట్ల ఆవేశం కలిగి ఉన్న హీలియం అయాన్లు అంటే ఆల్ఫా కణాలు. వీటికి ఎన్ని యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుందంటే 4 యూనిట్లు. వీటి యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే 4 యూనిట్లు. వేగంగా చలించే ఏ కణాలకు గణనీయమైన శక్తి ఉంటుంది. బంగారు రేకులోని పరమాణుల్లో గల ఉప పరమాణు కణాలు ఏ కణాలను విచలనం చెందిస్తాయని, ఏ కణాలు ప్రోటాన్ల కంటే బరువైనందున అవి ఎక్కువగా విచలనం చెందవని అతడు భావించాడంటే ఆల్ఫా కణాలు. ఇతను బంగారు రేకు ద్వారా ఆల్ఫా కణాలను పంపించాడు. ఇక్కడ ఏమైందంటే వేగంగా చిరించి ఏ కణాలకు అంటే ఆల్ఫా కణాలకు గణనీయమైన శక్తి ఉంటుంది. ఆల్ఫా కణాలు బంగారు రేకులోని పరమాణువులో గల ఉప పరమాణు కణాలు ఏ కణాలను విచలనం చెందిస్తాయని, ఏ కణాలు ప్రోటాన్ల కంటే బరువైనందువల్ల అవి ఎక్కువగా విచలనం చెందవని అతడు భావించాడంటే ఆల్ఫా కణాల కంటే ఎక్కువ ప్రోటాన్ల కంటే బరువైనందువల్ల అవి ఎక్కువగా విచలనం చెందవని అతడు భావించాడు. బంగారు రేఖ ద్వారా ఆల్ఫా కణాలను పంపించాడు. పంపిస్తే ఏమైంది, ఆ వేగంగా వాటికి గంతని ఆల్ఫాగా చెల్లించే కణాలకు గణనీయమైన శక్తి ఉంది. బంగారు రేఖలో పరమాణువులో గల ఉప పరమాణు కణాలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటాను న్యూట్రాను ఏదో అనుకుందాం, ఏ కణాలు విచలనం చెందిస్తాయంటే ఆల్ఫా కణాలు విచలనం చెందిస్తాయని, ఏ కణాలు ప్రోటాన్ల కంటే బరువైనందువల్ల అవి ఎక్కువగా విచలనం చెందవని అతడు భావించాడంటే ఆల్ఫా కణాలు. ఆల్ఫా కణాలు ప్రోటాన్ల కంటే ఎక్కువగా ప్రోటాన్ల ద్వారా వెళ్తే విచలనం చెందవు. అవి ఎక్కువగా విచలనం మిగిలిన వాటి ద్వారా వెళ్తే విచలనం చెందుతాయి. దాన్ని బట్టి ఏమవుతుందంటే అక్కడ ప్రోటాన్లు ఎక్కడ ఉన్నాయి, న్యూట్రాన్లు ఎక్కడ ఉన్నాయి, ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉన్నాయని తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఈ ప్రయోగం. ఇక్కడ చూడండి, బంగారు కణాలు తీసుకున్నాడు, 0 చుట్టే బంగారు కణాలు, ఇందులో ఆల్ఫా కణాలు పంపించాడు. అంటే ఆల్ఫా 50 మార్కులు ఉండే ఆల్ఫా కణాలు. ఇవన్నీ 0 చుట్టిన మధ్యలో కేంద్రకం లాగా ఉంది కదా, దాని ద్వారా వెళ్ళేసరికి ఏమవుతుందంటే తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాయి. అంటే ప్రోటాన్ని లోకల కేంద్రకంలో ఉండే ప్రోటాన్ తాగేసరికి వెనక్కి వచ్చేస్తున్నాయి. కొన్నేమో పక్క నుంచి పోతున్నాయి, కొన్నేమో ఎక్కువ విచలనం చెందేసి పక్క నుంచి పోతున్నాయి. అదే కేంద్రకం తగిలేసరికి ఏమవుతుందంటే అవి వెనక్కి వస్తున్నాయి. చూసారా, అబ్జర్వ్ చేశారు, కొన్ని స్ట్రైట్గా పోతున్నాయి, కొన్ని కేంద్రకం ఆ 0లో ఉండే పాయింట్కి తగిలేసరికి బ్యాక్ వస్తున్నాయి. అన్నీ రాలేదు, కొన్ని మాత్రం వస్తున్నాయి. చూడండి, కొన్ని కేంద్రకం పక్కన వెళ్ళిపోతున్నాయి, లేకపోతే సైడ్ నుంచి తప్పి వెళ్ళిపోతున్నాయి ఈ ఆల్ఫా కణాలు. ఈ బంగారు రేఖ పరిక్షేపణ చెందిన ఆల్ఫా కణాలు, అది ఫోటో. అయితే ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం పూర్తిగా ఊహించిన ఫలితాలను ఇచ్చింది. పటం 4.2 ఈ ప్రయోగంలో పరిశీలించాలి. అంటే పైనున్న పటం ద్వారా మనం పరిశీలించిన అంశాలు ఏంటంటే, వేగంగా చలించే ఆల్ఫా కణాలు చాలా వరకు బంగారు రేకు కూడా నేరుగా దూసుకెళ్ళాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్ఫా కణాలు అంటే అవి బంగారు రేకులో ఉండే వాటి ద్వారా ఆల్ఫా కణాలు చాలా వరకు బంగారు రేకు కూడా పూర్తిగా పోయినాయి. కొన్ని కణాలు మాత్రం తక్కువ కోణంతో బంగారు రేకుచే విచలనం చెందించబడ్డాయి. కొన్ని కణాలు మాత్రం తక్కువ కోణంతో అంటే కొంచెం వంపు తిరిగి కోణం తక్కువ పెట్టి బంగారు రేకుచే విచలనం చెందింది, వంక సైడ్కి పోయినాయి. అలాగే ఆశ్చర్యంగా ప్రతి 12,000 కణాలు ఒకటి మాత్రం వెనుక తిరిగి వచ్చింది. పైపటంలో చూసాం కదా, 0 చుట్టారు, మధ్యలో ఒక పాయింట్ పెట్టారు, అది కేంద్రకం, దాని స్ట్రైట్గా ఏమైనా ఆల్ఫా కణం తగిలితే మాత్రం బ్యాక్ వచ్చేస్తుంది. అలాంటివి ఎన్నంటే 12,000 కణాలు ఒకటి మాత్రం ఒకటి బయటకు వచ్చిందని ఆయన గమనించాడు. ఎవరి మాటల్లో మీరు టిష్యూ పేపర్పై 15 అంగుళాల సెల్ లేదా పెంకును కాల్చివేస్తే అది తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినట్లుగా ఈ ఫలితం దాదాపు నమ్మశక్యం కానిదిగా ఉంటుందంటే రోదర్ఫర్డ్. ఎవరి మాటల్లో అంటే రోదర్ఫర్డ్ మాటల్లో, మీరు టిష్యూ పేపర్పై 15 అంగుళాల సెల్ పెంకును కాల్చివేస్తే అది తిరిగి వచ్చి మిమ్మల్ని తాకినట్లుగా ఈ ఫలితం దాదాపు నమ్మశక్యం కానిదిగా ఉంటుంది పైన ఫలితం. ఇప్పుడు రోదర్ఫర్డ్ గురించి చూద్దాం. రోదర్ఫర్డ్ కాలం 1871 నుంచి 1937. ఇది
1837 అని పడినట్టుంది టెక్స్ట్ బుక్‌లో. 1937 మరణించిన సంవత్సరం. ఆయన కాలం 1871 నుంచి 1937. అది ఇంగ్లీష్ వెర్షన్‌లో చూడండి, అక్కడ 1937 ఉంటుంది. తెలుగు వెర్షన్‌లో మాత్రం 1837 అని పడినట్టుంది. రూదర్ఫర్డ్ ఎక్కడ ఎప్పుడు జన్మించారంటే స్ప్రింగ్ గ్రోవ్‌లో ఆగస్టు 30, 1871లో జన్మించారు. రూదర్ఫర్డ్ ఎక్కడ జన్మించారంటే స్ప్రింగ్ గ్రోవ్‌లో ఆగస్టు 30, 1871 సంవత్సరంలో జన్మించారు. ఎవరికి కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడిగా పరిగణిస్తారంటే రూదర్ఫర్డ్. సింపుల్‌గా కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు ఎవరంటే ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. సింపుల్‌గా రూదర్ఫర్డ్. రేడియో ధార్మికతపై పరిశోధనలు మరియు బంగారు రేఖ ప్రయోగం దేని ఆవిష్కరణతో ఇతర ప్రసిద్ధికి ఎక్కడంటే పరమాణువులో కేంద్రకం. రేడియో ధార్మికతపై పరిశోధనలు మరియు బంగారు రేఖ ప్రయోగం, పైన బంగారు రేఖ ప్రయోగం చేశాడు. ఈ బంగారు రేఖ ప్రయోగం ద్వారా దేనిని ఆవిష్కరణతో ఇతర ప్రసిద్ధించాడంటే పరమాణువులో కేంద్రకం ఉంటుందని కనుగొనడం ద్వారా ఈయన ప్రసిద్ధి చెందాడు. ఈ బంగారు రేఖ ప్రయోగం ద్వారా కూడా ఈయన రూదర్ఫర్డ్ అనేవాడు ప్రసిద్ధి చెందాడు. ఇతనికి ఎప్పుడు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించిందంటే 1908లో. ఇతనికి ఎప్పుడు రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించిందంటే 1908లో. ఈ ప్రయోగంలోని భావన అర్థం చేసుకోవడానికి బహిర్ ప్రదేశంలో ఒక కృత్యాన్ని నిర్వహిద్దాం. ఒక బాలుని గోడకు ఎదురుగా కొంత దూరంలో నిలబెట్టి కళ్ళు మూసుకోమనండి. ఆ గోడపైకి ఒక రాయిని విసిరమండి. రాయి గోడకు తాకిన శబ్దాన్ని అతడు వినగలడు. ఇలాగే ఓ 10 సార్లు రాళ్ళు విసిరమనండి. రాయి విసిరిన ప్రతిసారి శబ్దాన్ని వినగలడు. ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టిన బాలుని ముళ్ళ తీగ కంచె పైకి రాళ్ళు విసిరమనండి. చాలా వరకు రాళ్ళు తీగకు తగలకుండా కంచె గుండా దూసుకెళ్తాయి. శబ్దం కూడా వినబడదు, ఎందుకంటే కంచెకున్న ఖాళీ ప్రదేశం ద్వారా రాళ్ళు అవతలకు వెళ్ళిపోతాయి. పై సారూప్య కారణాల నుండి రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం కింది విధంగా ముగించారు. గోడ అడ్డగా ఉండి ప్రతిసారి రాళ్ళు దానిపై గోడపైకి విసురుతూ ఉంటే మొత్తం టోటల్గా మూసి ఉంది కాబట్టి మనకు సౌండ్ వినిపిస్తుంది. అది కంచి వేశారండి, మధ్యలో గ్యాప్లు ఉంటాయి కదా, కొన్ని మధ్యలో గ్యాప్లు ఉండిపోతుంది, కొన్ని కంచి అడ్డితే మాత్రం వెనక్కి వస్తూ ఉంటాయి, లేకపోతే సౌండ్ వస్తూ ఉంటుంది. లేకపోతే కంచి మధ్యలో ఉండే గ్యాప్లు ఉండి మాత్రం పోతా ఉంటాయి రాళ్ళు. ఈ సారూప్య కారణాల నుండి రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగంను కింది విధంగా ముగించారు. అది ఎలాగంటే పరమాణువులో చాలా భాగం ఖాళీ, ఎందుకంటే దాదాపు అన్ని ఆల్ఫా కణాలు బంగారు రేఖ కూడా వెనుకకు మళ్ళకుండా చొచ్చుకుని వెళ్ళాయి. ఇప్పుడు ఈవిడ కంచిలో నుంచి అది ఎలాగైతే రాళ్ళు బయటికి పోయినాయో సౌండ్ లేకుండా, అలాగే పరమాణువులో చాలా భాగం ఖాళీ, ఎందుకంటే దాదాపు అన్ని ఆల్ఫా కణాలు బంగారు రేఖ కూడా వెనుకకు మళ్ళకుండా చొచ్చుకుని వెళ్ళాయి. ఆల్ఫా కణాలు దాని ద్వారా పోతున్నాయి, బయటికి పోతున్నాయి, దాని అర్థం ఏంటి, పరమాణు మొత్తం ఖాళీ అని ఈయన చెప్పాడు. అలాగే ధనావేశం చాలా స్వల్ప ప్రదేశాన్ని ఆక్రమించినందువల్ల అతి స్వల్ప సంఖ్యలో కణాలు విచలనం చెందాయి. ధనావేశం అనేది చాలా తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించినందువల్ల, అంటే ప్రోటాన్ యొక్క ప్రదేశం సింపుల్గా చాలా తక్కువ ప్రదేశం పరమాణులు ఆక్రమించడం వల్ల, కేంద్రకమైన చాలా తక్కువగా ఆక్రమించడం వల్ల అతి స్వల్ప సంఖ్యలో కణాలు విచలనం చెందాయి. అతి స్వల్ప కణాలు అనేవి సైడ్కి వెళ్ళిపోవడం, మళ్ళీ బ్యాక్ రావడం అనేది జరిగింది. ఆల్ఫా కణాలతో అతి స్వల్ప సంఖ్యలో 180 డిగ్రీల కోణంతో వెనక్కి మెరిలినాయి. అనగా బంగారు పరమాణులోని ధనావేశం మరియు ద్రవ్యరాశి ఆ పరమాణుల అతి తక్కువ ఘనపరిమాణంలో కేంద్రీకరించబడి ఉంది. ఇప్పుడు ఆల్ఫా కణాలు అతి స్వల్ప సంఖ్యలో, అంటే 12,000లో ఒకటని అన్నారు కదా, 180 డిగ్రీల కోణంతో, అంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ బ్యాక్ అదే రూట్లో బ్యాక్ వచ్చేసింది ఒక కిరణం, వెనక్కి మరిలినాయి. అనగా బంగారు పరమాణులోని ధనావేశం మరియు ద్రవ్యరాశి ఆ పరమాణులో అతి తక్కువ ఘనపరిమాణంలో కేంద్రీకరించబడి ఉంది. బంగారు పరమాణువులోని ధనావేశం మరియు దాని ద్రవ్యరాశి అతి తక్కువ పరిమాణంలో కేంద్రీకరించబడి ఉంది. ఎక్కడుంది, మధ్యలో ఉంది. ఓకేనా. పై సమాచారం నుండి అతను కేంద్రక వ్యాసార్థం లెక్కించి అది పరమాణు వ్యాసార్థంతో పోల్చితే ఎన్ని రెట్లు తక్కువ నిర్ధారించారంటే 10⁵ రెట్లు. పై సమాచారం నుండి అతను కేంద్రక వ్యాసార్థం లెక్కించి అది పరమాణు వ్యాసార్థంతో పోల్చితే ఎన్ని రెట్లు తక్కువ నిర్ధారించాడంటే 10⁵ రెట్లు తక్కువని నిర్ధారించాడు. ఈ పరమాణు వ్యాసార్థం కంటే ఆ కేంద్రకం యొక్క వ్యాసార్థం తక్కువ. అంటే ఎంత చిన్నదో చూడండి. రూదర్ఫర్డ్ తన ప్రయోగం ఆధారంగా పరమాణు కేంద్రక నమూనా ప్రకటించాడు. దీనిలోని ముఖ్యాంశాలు: రూదర్ఫర్డ్ పరమాణు కేంద్రక సిద్ధాంతంలోని పరమాణు కేంద్రక నమూనాలోని ముఖ్యాంశాలు. పరమాణులో గల ధనావేశ కేంద్రకం అంటాం. పరమాణువులో గల ధనావేశ కేంద్రం ఏమంటామంటే కేంద్రకం అంటాం. పరమాణు ద్రవ్యరాశి అంతా ఈ కేంద్రకంలో నిండి ఉంటుంది. పరమాణు ద్రవ్యరాశి, పరమాణు బరువు అంతా ఎక్కడ ఉంటుంది, దాని ద్రవ్యరాశి అంతా ఎక్కడ ఉంటుందంటే కేంద్రకంలోనే ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. ఇది కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో పరిభ్రమణం చేస్తూ ఉంటాయని అన్నాడు. పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం చాలా చిన్నది. ఆల్రెడీ మళ్ళీ 10⁵ ఉంటుంది అన్నాడు కదా, తక్కువ. పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రం యొక్క పరిమాణం చాలా తక్కువ. ఇక్కడ ఇది రూదర్ఫర్డ్ యొక్క నమూనాలోని ముఖ్యాంశాలు. మరోసారి చూద్దామా.
పరమాణువులో గల ధనావేశిత కేంద్రమును కేంద్రకం అంటారు. పరమాణు ద్రవ్యరాశి అంతా ఈ కేంద్రకంలో నిండి ఉంటుంది అన్నాడు. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తాయి. పరిమాణాలతో పోల్చి కేంద్ర పరిమాణం చాలా ఎక్కువ. మధ్యలో కేంద్రకం ఉంటుంది. దాని యొక్క పరమాణు పరిమాణం కంటే చాలా తక్కువ. దాని పరమాణు యొక్క ద్రవ్యరాశి మొత్తం ఆ కేంద్రకంలో ఇమిడి ఉంటుంది. పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రం యొక్క పరిమాణం చాలా తక్కువ. అలాగే దానికి ఏమని పేరు పెట్టారంటే పరమాణువులో గల ధనావేశిత కేంద్రకం అని పేరు పెట్టారు. ఇవి రదర్ఫోర్డ్ నమూనాలోని ముఖ్యాంశాలు. ఇప్పుడు రదర్ఫోర్డ్ నమూనాలో లోపాలు చూద్దాం. వృత్తాకార కక్షలో పరిభ్రమణం చెందే ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉండవు. ఏ కణమైన వృత్తాకార కక్షలో తిరిగితే అది త్వరణాన్ని పొందుతుంది, అంటే కొంత వేగాన్ని పుంజుకుంటుంది, అంటే వేగంలో మార్పు వస్తుంది. త్వరణంలో ఉండే ఆవేశిత కణం శక్తిని విడుదల చేస్తుంది. ఫలితంగా పరిభ్రమణం చెంది ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోయి చివరకు కేంద్రకంలో పడిపోతుంది. ఒకవేళ అదే నిజమైతే పరమాణులు చాలా అస్థిరమవుతాయి. ఫలితంగా పదార్థం మనకు తెలిసిన స్థితిలో ఉండదు, కానీ పరమాణులు స్థిరమని మనకు తెలుసు. ఇప్పుడు పరమాణులు మనకి స్థిరమని తెలుసు, కానీ రదర్ఫోర్డ్ చెప్పిన ప్రకారం అయితే ఎలక్ట్రాన్లు ఏమో కేంద్రకం చుట్టూ తిరుగుతూనే అంటే దాని అర్థం ఏంటి, దానికి కొంత వేగం వస్తుంది, వేగం నుండి త్వరణం పెరుగుతుంది, త్వరణం తిరగడం వల్ల లేట్ అవుతుంది, అది శక్తి కోల్పోతుంది. ఎంతో ఒక సమయానికి అది శక్తిని కోల్పోయి ఎక్కడ పడిపోవాలి, మధ్యలో కేంద్రకంలో పడిపోవాలి. కేంద్రకంలో పడిపోవాలంటే ఎలక్ట్రాన్ మైనస్ కదా, ధనావేశం కోల్పోతుంది. ధనావేశం కోల్పోతుందని అర్థం పరమాణువు స్థిరంగా ఉండదు, పరమాణువు అస్థిరం అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ పరమాణువు అనేది స్థిరం. ఇది దీని యొక్క ఈ నమూనాలలోని లోపం. మరొకసారి ఎలక్ట్రాన్లు కేంద్రం చుట్టూ తిరుగుతాయి అన్నాడు. కేంద్రం చుట్టూ తిరుగుతాయంటే దాని అర్థం దానికి కొంత శక్తి ఉండి తిరుగుతూ ఉంటుంది. శక్తి ఉన్నంత వరకు తిరుగుతుంది, లేకపోతే లోపల పడిపోతుంది. ఇక్కడ కేంద్రం దగ్గర పడిపోతుంది. కేంద్రం దగ్గర పడిపోతుంది దాని అర్థం ఏంటి, ఎలక్ట్రాన్ల ఆవేశం మరి ఉండదు, ప్రోటాన్ల యొక్క ఆవేశం మాత్రం ఉంటుంది. ఎలక్ట్రాన్ ఆవేశం పోతే ప్రోటాన్ ఆవేశం మాత్రం ఉంటే మొత్తం టోటల్గా ధనావేశం అయ్యేవాళ్ళు, రుణావేశం మరి లేదు. అంటే పరమాణు అనేది తటస్థంగా ఉండదు అని ఈయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కానీ పరమాణు అనేది స్థిరమైనది, అస్థిరమైనది కాదు అని మనకు తెలుసు. కాబట్టి ఇది ఒక పెద్ద లోపం ఆయన దాంట్లో. బోర్ పరమాణు నమూనా చూద్దాం. ఏ నమూనాల లోపాలను అధిగమించగా నీల్స్ బోర్ కింది ప్రతిపాదనలో పరమాణు నమూనా వివరించారంటే రదర్ఫోర్డ్ నమూనా. పై దాంట్లో రదర్ఫోర్డ్ నమూనాల లోపాలను సవరిస్తూ ఎవరు పరమాణు నమూనాను వివరించాడంటే నీల్స్ బోర్. ఇతర ప్రతిపాదన చూద్దాం. నీల్స్ బోర్ యొక్క ప్రతిపాదనలు: పరమాణువులోని ఎలక్ట్రాన్లు వివిక్త కక్షలు అనబడి కొన్ని ప్రత్యేక కక్షలు మాత్రం పరమాణువులో అనుమతించబడతాయి. ఆయన కక్షలు అనలేదు, ఏమన్నాడంటే అవి చుట్టూ తిరుగుతాయి ఎలక్ట్రాన్లు అని చెప్పాడు. కానీ వివిక్త కక్షలు అంటే ఆ కక్షలో కొంత శక్తి ఉంటుంది, వివిక్త కక్షలు దాంట్లో కొంత శక్తి ఉంటుంది, ఆ శక్తి ప్రకారమే అవి కక్షల్లోనే తిరుగుతూ ఉంటాయని ఈయన అంటారు. ఎవరు, నీల్ బోర్ అని అంటారు. ఈ వివిక్త కక్షలు తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని వెలువరించదు. ఆ కక్షలో తిరిగినంతసేపు ఎలక్ట్రాన్ అనేది శక్తిని వెలువరించదు, అంటే శక్తిని కోల్పోదని ఈయన అంటాడు బోరు. ఈ కర్పూరాలు లేదా కక్షని ఏమని కూడా అంటారంటే శక్తి స్థాయిలో అంటాడు ఈయన. ఈ కర్పూరాలు లేదా ఈ కక్షల్ని ఏమంటాడు ఆయన, శక్తి స్థాయిలో అంటారు. ఎలక్ట్రాన్లు అనేవి ఒక వివక్ష కక్షలు అనేవి కొన్ని ప్రత్యేక కక్షలు తిరుగుతాయని అంటాడు ఎవరు, బోరు. ఆ కక్షల్లో ఎలక్ట్రాన్ తిరిగినంతసేపు వాటి శక్తిని వెలువరించవు. అలాగే ఈ కర్పూరాలు లేదా కక్షని ఏమని కూడా అంటారంటే శక్తి స్థాయిలోనే అంటారు. ఓ పరమాణులో శక్తి స్థాయి పటం 4.3 చూడడం. ఈయన చెప్పిన ప్రకారంగా శక్తి స్థాయిలు ఎలా ఉన్నాయంటే మధ్యలో కేంద్రకం ఉంది, తర్వాత కే కర్పూరం, తర్వాత ఎల్, KLMN, కే కర్పూరం, ఎల్ కర్పూరం, ఎం కర్పూరం, ఎన్ కర్పూరం. వీడి చుట్టూ ఏమో ఎలక్ట్రాన్లు ఈ కక్షల మీద తిరుగుతూ ఉంటాయి, ఈ కక్షలు తిరుగుతుంటాయని నీల్స్ బోర్ అంటారు. ఇవి కొన్ని శక్తి స్థాయిలు అనమాట. ఈ కర్పూరం లేదా కక్షలను KLMN లేదా N = 1, 2, 3, 4 అనే సంఖ్యలతో సూచిస్తారు. ఈ కక్షని KLMN లేదా N = 1 అయితే K, N = 2 అయితే L, N = 3 అయితే M, N = 4 అయితే N. అలాగా ఈ కర్పూరం లేదా ఈ కక్షలనేమో సూచిస్తారు. రదర్ఫోర్డ్ పరమాణు నమూనా ప్రకారం కేంద్రకం నుండి పరమాణు ఉపకణం ఏదంటే ప్రోటాన్. రదర్ఫోర్డ్ పరమాణు నమూనా ప్రకారం కేంద్రకంలో ఉండే ఉప పరమాణు కణం ఏదంటే ప్రోటాన్. ఇప్పుడు న్యూట్రాన్లు చూద్దాం. ఇది రదర్ఫోర్డ్కి సంబంధించింది. ప్రోటాన్ అనేది న్యూట్రాన్లు. ఎవరు ఎప్పుడు ప్రోటాన్ ద్రవ్యరాశితో దాదాపు సమాన ద్రవ్యరాశి కలిగి ఎలాంటి ఆవేశం లేని మరొక పరమాణు ఉపకణాన్ని కనుగొని దానిని న్యూట్రాన్ అని పేరు పెట్టారంటే జే చాడ్విక్ అనే రసాయన శాస్త్రం. ఎప్పుడంటే 1932. సింపుల్గా ప్రోటాన్ ద్రవ్యరాశితో సమానమైన ద్రవ్యరాశి ఉంటుంది, అది ఏంటంటే న్యూట్రాన్. దానికి కనుగొన్నది ఎవడంటే జే చాడ్విక్. ఎప్పుడంటే 1932 సంవత్సరంలో. ఓకేనా. ప్రోటాన్ ద్రవ్యరాశితో దాదాపు సమాన ద్రవ్యరాశి కలిగి ఉంటే ఆవేశం లేని మరొక పరమాణు ఉపకణాన్ని న్యూట్రాన్ అని పేరు పెట్టారు. న్యూట్రల్గా ఉంటుంది, దానికి ఏమి ఆవేశం ఉండదు. దాన్ని ఎవరు కనిపెట్టారంటే జే చాడ్విక్. ఎప్పుడు కనిపెట్టారంటే 1932 సంవత్సరంలో కనిపెట్టాడు.
ఏది మినహా మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాలు న్యూట్రాన్లో ఉంటాయంటే హైడ్రోజన్. ఏది మినహా మిగిలిన అన్ని పరమాణు కేంద్రకాలు న్యూట్రాన్లో ఉంటాయంటే హైడ్రోజన్ మినహా అన్నిట్లో న్యూట్రాన్లు ఉంటాయి. సాధారణంగా న్యూట్రాన్ దేంతో సూచిస్తారంటే ఎంతో సూచిస్తారు. సాధారణంగా న్యూట్రాన్ దేంతో చూస్తారంటే స్మాల్ ఎంతో చూస్తారు. పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్ల మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశి ఏ ద్రవ్యరాశి అంటే పరమాణు ద్రవ్యరాశి అంటారు. పరమాణు ద్రవ్యరాశి అంటే పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు న్యూట్రాన్ల యొక్క ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అంటాం. ఇక్కడ ద్రవ్యరాశి అంటున్నారు, ఆవేశం కాదు. న్యూట్రాన్కి అనేది ఆవేశం ఉండదు, కానీ ద్రవ్యరాశి మాత్రం ఉంటుంది. ఈ న్యూట్రాన్ల ప్రోటాన్ల మొత్తం ద్రవ్యరాశిని ఏమంటాం? పరమాణు యొక్క ద్రవ్యరాశి అని అంటాం. పరమాణులోని 3 ఉపకరణాల పేర్లు రాయండి అంటున్నారు. అవి ఏంటంటే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. హీలియం పరమాణు ద్రవ్యరాశి 4 ప్రమాణాలు అయితే దాని కేంద్రకంలో 2 ప్రోటాన్లు ఉన్నాయి. దానిలో మిగిలిన ఎన్ని ఉంటాయి అంటే న్యూట్రాన్లు ఎన్ని ఉంటాయి? 2. సమాన పరిమాణాలు ఉంటాయి కాబట్టి ప్రోటాన్లు 2 ఉంటే న్యూట్రాన్లు 2 ఉంటాయి. థ్యాంక్ యూ.